హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఈరోజు మంచి ఎగ్తో మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తానండి మీకు. అబ్బా, ఎగ్ రెసిపీయే కదా అక్క అయితే అస్సలు అనుకోకండి, నిజంగా అండి. దీంట్లో మంచి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేసి మనం చేస్తాము. చాలా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చేశారు కదా, కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. వీడియోనైతే సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నిజమండి, చాలా బాగుండిద్ది. ముందు మనం దీనికి బాగా చల్లారిన అన్నం అయితే తీసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు, కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కారము అనేది మీ స్పైసీనెస్ తగినంత అయితే వేసుకోండి. దీంట్లో కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి. నిజమంటే ఇలా ఒక్కసారి చేసి మీ ఇంట్లోకి ఈ రెసిపీ పెట్టండి. నిజమండి, ఎంత టేస్టీ అంటే అసలుకి ఒక్క ముద్ద కూడా వదల్చకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. వాయిస్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది, ఏమనుకోకండి. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే మీకు వీడియోస్ కూడా రావటం లేదు. సారీ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడైతే ఇంకా రెగ్యులర్గా మీకు మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. ఇంకా సమ్మర్ రెసిపీస్తో వస్తాను. మీకు ఏ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం ఇష్టంగా టేస్టీగా తినాలి అంటే కొంచెం జీడిపప్పులు మీ ఆప్షన్ మాత్రమే, అది వేసుకోవాలని రూల్ అయితే లేదు. వేస్తే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు, అంతే, ఏం లేదు. తర్వాత ఇలా పొడవుగా తరుగుకున్న సన్నగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నిజమండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఒకసారి మీరు కంపల్సరీగా ట్రై చేయాల్సిందే ఈ రెసిపీ, అంత టేస్టీగా ఉండిద్ది. దీంట్లో బాగా పండిన టమోటాలు అయితే తీసుకోండి. నేను 2 మనుషులకి సరిపడా క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి నేను బాగా పండిన టమాటాలు 2 తీసుకున్నాను. మీరు ఇంకా నలుగురికి అలా అన్నప్పుడు ఇంకొక 4, 5 అలా తీసుకోండి. దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము, వెల్లుల్లి, అది ఇట్లా దంచుకోకండి, మంచిగా తురుముకోండి. అల్లము అను చిన్నులపాయలు తురుముకున్నారంటే నీకు ఫ్రై అయిన తర్వాత ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకు. తింటున్నప్పుడు, ఆ అన్నం తింటున్నప్పుడు అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ తెలుస్తుంది, చాలా బాగుండిద్ది. ఇలా ఒకసారి ట్రై చేయండి. వేసి దంచి వేయడం కంటే ఇలా బాగుండిద్ది. తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. ఆల్రెడీ మనం రైస్లో వేసుకున్నాము, దీంట్లో చూసుకొని వేసుకోండి మీరు సాల్ట్ అనేది. కొంచెం పసుపు కూడా వేసుకొని మనకి అన్నీ మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇలా ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ వస్తుంది, మనకి మంచి కమ్మటి వాసన అనేది వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ఇంకా మంచిగా మనకి ఫ్రై అయినట్టు అర్థము. అవి ఒక సైడ్కి పక్కన పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత నేను తీసుకున్న రైస్కి అయితే మాత్రం నేను కొంచెం ఎక్కువ ఎగ్ ఉంటే పిల్లలు కొంచెం బాగా తింటారు అన్నట్టు నేను 3 ఎగ్స్ వరకు అయితే తీసుకుంటున్నా. మీరు ఇంకా మంచిగా ఎగ్స్ కావాలి అని అనుకుంటే ఇంకొక 2, 1 అలా వేసుకోవచ్చు. 3 ఎగ్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వెంటనే కదపకుండా ఒక్క నిమిషం అలా ఉంచుకున్నారంటే మీకు ఎగ్ అనేది గుల్లగా వస్తుంది, చాలా బాగుండిద్ది. అన్నం తినేటప్పుడు, రైస్ తినేటప్పుడు మీకేంటంటే ఎగ్ కూడా మీకు మంచిగా తగులుతూ నోటికి టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇలా మొత్తం ఒక్కసారి కలుపుకోండి.
ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయినాయి కాబట్టి మనకి ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రైస్‌నైతే వేసుకోవాలి. అంతేనండి. సింపుల్‌గా 5 మినిట్స్‌లో రెడీ అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ. చాలా అంటే చాలా బావుండిద్ది. మొత్తం ఒకసారి కలుపుకొని మీరు టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నిజంగా అంటే నిజమండి. చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. నేను చెప్పడం కాదు. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అంతేనండి. ఫైనల్‌గా ఒకసారి కలుపుకొని ఫైనల్‌గా కొత్తిమీర అయితే వేసుకోండి. అంతేనండి. ఈజీగా మనకి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేను. ఒక్క నిమిషం మూత పెట్టుకొని కొంచెం ఒక్క సెకండ్ 2 సెకండ్స్ అలా పెట్టుకొని వదిలేసుకోవడమే. చూడండి ఎంత కమ్మటి వాసన, ఎమ్మటి కమ్మటి నోటికి రుచిగా అనిపించే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చూడండి ఇంకా మంచిగా ఆనియన్స్, నిమ్మకాయ వేసుకొని సర్వ్ చేసుకుంటే అబ్బా! ఇంకా చాలు. ఈ జన్మలో ఈ రుచి తగిలింది అని అయితే అనిపిస్తుంది మీకు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలి? సమ్మర్ రెసిపీస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా. కావాలి అన్న వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.